హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 51ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా రాసేసుకోండి. అండ్ వీడియోకి కన్ఫర్మ్గా ఎక్కువ లైక్స్ కొట్టండి గైస్. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్లో ప్రిజనర్స్ అందరూ కూడా ఎస్కేప్ అయిపోతారు కదా ఫ్రమ్ ద ప్రిజన్. అండ్ ఎస్కేప్ అయిపోయిన వాళ్ళు పారిపోకుండా వాళ్ళు పీపుల్ని లేపడం స్టార్ట్ చేశారనమాట. అండ్ డాంగ్ అనేవాడు వాళ్ళకి చెప్తాడు అనమాట అట్లా చేయమని. అండ్ అప్పుడు మన సుహో ఇక్కడికి వచ్చేసాడు. అతను ప్రిజనర్స్ ని లేపేస్తాడు. అండ్ తను వాళ్ళ షాడోస్ ని ఎక్స్ట్రా చేస్తాడు. ఎందుకంటే మన హీరోకి ఎక్కువ మంది సబార్డినేట్స్ కావాలి కాబట్టి అందుకే తను అట్లా చేస్తాడు. అండ్ ఆల్సో గైస్ అప్పుడే మనం వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్ యూనోని చూసాం. అండ్ తను తన కూతురుతో పాటు ఇక్కడికి వచ్చేస్తాడు ఆబ్వియస్లీ ప్రిజనర్స్ ని లేపడానికి. అండ్ తన కూతురు పేరేంటి మిహో. అంతను వైట్ టైగర్ గిల్డ్ యొక్క వైస్ మాస్టర్ అనమాట. అండ్ వీళ్ళిద్దరు కలిపి ఇక్కడ ఉన్న ప్రిజనర్స్ అందరినీ కూడా లేపేస్తారు, అంటే డిఫీట్ చేస్తారు. అండ్ అప్పుడే యూనో మిహోని అడుగుతాడు ప్రిజన్ నుంచి ఎంతమంది ఎస్కేప్ అయిపోయినారని. అండ్ గైస్ ఎంతమంది ఎస్కేప్ అయినారో తెలుసా? 500 ప్రిజనర్స్ ఎస్కేప్ అయిపోయినారనమాట. అంటే ఇప్పుడు ఈ సిటీలో 500 ప్రిజనర్స్ ఉన్నారనమాట. అండ్ వాళ్ళందరినీ పట్టుకోవాలంటే చాలా సేపు అవుతుంది కదా. అండ్ ఆల్సో యూనో తన కూతురు ఏదో ఫ్యామిలీ ఈవెంట్ కి అటెండ్ అవ్వాలంట. అండ్ దానికి లేట్ అయిపోతే యూనో వైఫ్ తనని తిడుతుందంట. సో అందుకే యూనో ప్రిజనర్స్ అందరినీ కూడా త్వరగా పట్టేసుకోవాలని అనుకుంటాడు. అండ్ త్వరగా ఫ్యామిలీ ఈవెంట్ కి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. అండ్ అప్పుడే మీహో యూనోతో అంటది చైర్మన్ చూయిలు అండ్ 3 ఎస్రాక్ హంటర్స్ అంటే జాంగిన్, లిమ్ము అండ్ పార్కు వీళ్ళు నలుగురు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు హెలికాప్టర్ లో. అండ్ ఇంకో 10 minutes లో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ ఆల్సో వాళ్ళు చెప్పారు దట్ సుహో ఇక్కడ ఉన్నాడని. తన ఒక వాంటెడ్ పర్సన్ అంట ఫర్ ద స్టార్ ఫ్రాగ్రెన్స్ డిస్ట్రిబ్యూషన్ అని మీహో అంటది. అండ్ ఇది విన్నాక యూనో అనుకుంటాడు సుహోనా ఈ పేరు ఎక్కడ విన్నట్టుందే అని యూనో అనుకుంటాడు. అండ్ తర్వాత యూనో అంటాడు సుహో గురించి వదిలేసి ఫస్ట్ మనకి పీపుల్ యొక్క సేఫ్టీ ముఖ్యము. సో అందుకే లెట్స్ బిగిన్ ద రెస్క్యూ మీహో అని యూనో అంటాడు. అండ్ దీంతో మీహో అంటది ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నువ్వు ఫైర్ ఫైటర్ గా ఉన్న రోజులు గుర్తొచ్చినాయి నాకు నాన్న అని మీహో అంటది. అంటే చూసారా గైస్ యూనో ఒక హంటర్ అవ్వక ముందు తన ఒక ఫైర్ ఫైటర్ అనమాట. అండ్ గైస్ అప్పుడే యూనోకి మన సుహో ఒక షాడోస్ కనిపిస్తాయి. అండ్ అఫ్ కోర్స్ యూనోకి తెలియదు కదా ఇవి మన సుహో ఒక షాడోస్ అని. అండ్ షాడోస్ ని చూసి యూనో అనుకుంటాడు ఇవి మాన్స్టర్స్ అని. అండ్ తను మీహోతో అంటాడు న్యూస్ లో ఏమైనా డంజన్ బ్రేక్ అయిందని చెప్పిర్రా అని తను మీహోని అడుగుతాడు. అండ్ దాంతో మీహో అంటది లేదు న్యూస్ లో ఏమీ డంజన్ బ్రేక్ అయిందని చెప్పలేదు అని మీహో అంటది. అండ్ దాంతో యూనో మన షాడోస్ ని చూసి అనుకుంటాడు అయితే అవి ఏంటి మాన్స్టర్స్ కాకుండా అవి హ్యూమన్స్ అయితే అసలు కావు అని యూనో అనుకుంటాడు. అండ్ కేస్ ఫిరేసుడు మనం ఒక అమ్మాయిని చూస్తాం. అండ్ తిను ఒక హంటరే అనుకుంటా. అండ్ తిను చాలా భయపడిపోతూ ఉంటది. అండ్ అలా ఎందుకంటే తిన ముందు ఇంకొక హంటర్ ఉంటాడు. అండ్ వాడు తినతో అంటాడు పారిపో ఇక్కడి నుంచి అని. అండ్ అప్పుడే ప్రిజనర్స్ ఆ హంటర్ ని లేపేస్తారు. అండ్ ఈ అమ్మాయి పేరు మీనా అనమాట. అండ్ అప్పుడే ఆ ప్రిజనర్స్ లో ఒకడు అంటాడు ఈ అమ్మాయిని కాపాడడానికి కారా ఇంతసేపు మాతో ఫైట్ చేసినామని అని వాడు అంటాడు. అండ్ వాడు మీనాతో అంటాడు మీ ఇద్దరు లవర్స్ అని. అండ్ మీనా ఏమో ఏడుస్తుంటది ఆ హంటర్ని పట్టుకొని. అండ్ దాంతో వాడు మళ్ళీ అంటాడు అంతగానో మేడవకు నిన్ను కూడా వాడి దగ్గరికే పంపిస్తా అన్నప్పుడు నువ్వు వాడిని మళ్ళీ చూడొచ్చు అని వాడు అంటాడు. అండ్ వాడు మీనా మీద అటకేస్తాడు. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి మన సుహో వచ్చేస్తాడు. అంతను ఎరైజ్ అని అంటాడు. అంతను ఎవరి షాడోని ఎక్స్ట్రా చేసిండు ఆ పోయిన హంటర్ ఒక షాడోని తను ఎక్స్ట్రా చేసిండు అనమాట. అండ్ దాంతో ఆబ్వియస్లీ హంటర్ ఒక షాడో మీనాని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ ద అటాక్. అండ్ దాంతో మీనా చాలా షాక్ అయిపోతుంది. బట్ తనకి తెలుసు ఈ షాడో ఆ పోయిన హంటర్దే అని. అండ్ ఆల్సో ఆ ప్రిజనర్ కూడా చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు చాలా భయపడిపోతాడు ఎందుకంటే పోయిన వాడు మళ్ళీ బ్రతకొచ్చిండు కదా. సో అందుకే వాడు అంతకనం షాక్ అయిపోతాడు అండ్ భయపడిపోతాడు. అండ్ అప్పుడే మన సుహో అంటాడు ఈ హంటర్ ఒక షాడో నేను సమన్ చేయంగానే వచ్చేసిందంటే తిను ఎట్లాగైనా మీనాని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటూ అందుకే తను అంతకనం స్పీడ్ గా రియాక్ట్ అయ్యిండు నా సమన్ కి అని మన సుహో అంటాడు. అండ్ మన సుహో హంటర్ ఒక షాడోకి ఇంకా పవర్ అండ్ స్ట్రెంత్ ఇస్తాడు తనకి ఏదైతే ప్రీషియస్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటే మీనాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అండ్ గైస్ మన సుహో ఆ షాడోకి ఏమి ఇస్తాడో తెలుసా? నాగా వారియర్ బెల్ట్ అండ్ నాగా షోల్డర్ గార్డు అండ్ నాగా వారియర్ స్వోర్డ్ అండ్ ఇవి 3 కూడా రేర్ గ్రేడ్ వే. అండ్ దాంతో ఆ షాడో స్టాట్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. అంటే ఆ షాడో చాలా స్ట్రాంగ్ గా అయిపోద్ది అనమాట. ఆ తర్వాత ఇంకేముంది హంటర్ ఒక షాడో ఆ 3 ప్రిజనర్స్ ని లేపేస్తుంది అది కూడా ఇన్స్టెంట్లీ. అండ్ కాస్ తర్వాత మన సుహో ఆ 3 ప్రిజనర్స్ యొక్క షాడోస్ ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అండ్ తను వాళ్ళతో అంటాడు మీరు ఇప్పుడు నుంచి విలన్స్ ని హంట్ ఆన్ చేసి లేపేయాలని. అండ్ దాంతో ఆ షాడోస్ 3 కూడా వెళ్ళిపోతాయి విలన్స్ ని లేపడానికి. అండ్ అప్పుడే బెరుగాడు సుహోతో అంటాడు మనం ప్లాన్ చేసినట్టే మన షాడో సోల్జర్స్ యొక్క నెంబరు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇటనే కంటిన్యూ అవుతూ ఉంటే మనం ఈ సిటీలో ఉన్న విలన్స్ అందరినీ కూడా లేపేస్తాం త్వరగా. అండ్ ఇదే యంగ్ మొనార్క్ నీ షాడో అథారిటీ యొక్క గ్రేట్నెస్ అని బెరుగాడు అంటాడు. అండ్ దాంతో మన సుహో అంటాడు అవును ఇది చాలా మంచి ఎబిలిటీయే బట్ నేను ముందు అనుకున్నా ఇది ఎందుకు పనికిరాని ఎబిలిటీ అని. బట్ నేను తప్పుగా అనుకున్నా ఇది చాలా అమేజింగ్ ఎబిలిటీ అని సుహో అంటాడు. అండ్ దాంతో బెరుగాడు అంటాడు ఫైనల్లీ యంగ్ మొనార్క్ కూడా ఈ ఎబిలిటీని ఎక్నాలజీ చేసిండని. అండ్ దాంతో మన సుహో మళ్ళీ అంటాడు ఇట్స్ ఇంక్రెడిబుల్ పవర్ అని. అండ్ గైస్ అప్పుడే మీనా హంటర్ ఒక షాడోని పట్టుకొని ఏడుస్తుంటది. అండ్ దాంతో బెరుగాడు సుహోతో అంటాడు నువ్వు ఆ షాడోని ఇక్కడే వదిలేస్తావా అని.
అండ్ దాంతో సుహో అంటాడు అవును నేను ఆ షాడోని ఇక్కడే వదిలేస్తా, ఎట్లాగో ఆ షాడో డిసపర్ అయిపోద్ది ఒక రోజులో అని అప్పటి వరకు మనం వాళ్ళిద్దరిని అట్లనే వదిలేద్దాం టు సే గుడ్ బై టు ఈచ్ అదర్ అని సుహో అంటాడు. అండ్ దాంతో బెరుగాడు సుహోతో అంటాడు నువ్వు ఇప్పుడు చాలా డిఫరెంట్ పర్సన్ లాగా ఉన్నావు కంపేర్ టు వెన్ యూ ఫేస్ విలన్స్ అని బెరుగాడు అంటాడు. అండ్ దాంతో సుహో అంటాడు అవునా అని. అండ్ గైస్ అప్పుడే సుహో సెన్స్ చేయగలుగుతాడు దట్ తన షాడోస్ ని ఎవరో డిఫీట్ చేస్తున్నారని. దాంతో ఆబ్వియస్లీ మన సుహో చాలా షాక్ అయిపోతాడు. అండ్ తను బెరుగాడుతో అంటాడు మన షాడోస్ లో ఎనగడం షాడోస్ ఓడిపోయినాయని. అండ్ దాంతో బెరుగాడు అంటాడు నాకు కూడా తెలియదు బట్ మనం ఈసారి కనిపెట్టాలి ఎనగడం షాడోస్ ఓడిపోయినాయని. అండ్ ఆల్సో మనం కనిపెట్టాలి వీళ్ళ లీడరు ఎవరని అని బెరుగాడు అంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం తాషిక్ గారిని చూసాం. అండ్ వాడే మన షాడోస్ ని డిఫీట్ చేసిన అనమాట. అండ్ డాంగ్ ఏమో ఏమి చేయకుండా చూస్తూ ఉంటాడు. అండ్ వాడు అనుకుంటాడు ఈ బ్లాక్ మాషస్ అసలు ఏంటి అండ్ అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి అండ్ వీటి గురించి నేను అసలు ఎప్పుడు వినలేదు అని డాంగడు అనుకుంటుంటాడు. అండ్ వాడు తాషిక్ గారితో అంటాడు త్వరగా వాటిని డిఫీ చేసి అని. అండ్ దాంతో తాషిక్ గారు అంటాడు మనం ముందే త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే వీళ్ళతో ఫైట్ చేసిన అవసరం మనకి ఉండేది కాదు. అండ్ ఆల్సో నువ్వు నన్ను తొందర పెట్టకు, నేను ఇప్పుడు స్టార్ ఫ్రాగ్మెంట్ ని తీసుకున్నా కాబట్టి నేను ఇప్పుడు ఒక ఏ ర్యాంక్ హంటర్ కన్నా చాలా స్ట్రాంగ్ గా అయిపోయినాను. సో అందుకే నేను ఈ టీ ర్యాంక్ ఆర్ సి ర్యాంక్ మాస్టర్స్ తో అంటే మన షాడోస్ చేతిలో ఓడిపోను అని తాషిక్ గారు అంటాడు. అండ్ గైస్ ఎప్పుడు మన షాడోస్ నీల్ డౌన్ చేస్తాయి. అండ్ దాంతో తాషిక్ గారు చాలా షాక్ అయిపోతాడు మన షాడోస్ ఎందుకట్లా చేస్తున్నాయని. అండ్ మన షాడోస్ ఎందుకట్లా చేస్తున్నాయి ఎందుకంటే మన సుహో ఇక్కడికి వచ్చేసాను కాబట్టి. అండ్ మన సుహోకి తెలుసు ఈ డాంగడే లీడర్ అని ప్రిజనర్స్ అందరికి. అండ్ తాషిక్ కి అండ్ డాంగడ్ కి అర్థమైపోద్ది ఆ షాడోస్ ని సమన్ చేసింది మన సుహో అని. అండ్ అప్పుడే మన సుహో డాంగడ్ దగ్గరికి వస్తుంటాడు. అతను డాంగ్ అని క్వశ్చన్ అడుగుతాడు లైక్ నీకు అపోస్టల్ ఆఫ్ ది ఇథరం గురించి తెలుసా జస్ట్ లైక్ లీమెన్సన్ లాగా అని సుహో అడుగుతాడు. అండ్ దాంతో డాంగాడు అంటాడు ఫస్ట్ నువ్వు కామ్ డౌన్ అవ్వు అండ్ కొంచెం దూరంగా ఉండి మాట్లాడు నాతో. అండ్ ఆల్సో నువ్వు అపోస్టల్ ఆఫ్ ది ఇథరం గురించి మాట్లాడుతున్నావు కదా వాళ్ళ గురించి నాకు చాలా బాగా తెలుసు అని డాంగ్ గాడు అట్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అండ్ గైస్ ఎట్ ది సేమ్ టైం వాడు హ్యాండ్ సైన్స్ తో చెప్తూ ఉంటాడు తాషిక్ గాడికి సుహో ఒక సమ్నర్ టైప్ హంటరు. సో అందుకే తను అంతకనం స్ట్రాంగ్ గా ఉండడు, సుహోని జస్ట్ తన షాడోస్ నుంచి సపరేట్ చేస్తే చాలు మనం తనని డిఫీట్ చేసేయచ్చు అని అట్లా డాంగ్ గాడు చెప్తూ ఉంటాడు తాషిక్ గాడికి. అండ్ గైస్ అప్పుడే తాషిక్ గాడు మన సుహో మీద అటాక్ వేస్తాడు, అది కూడా చాలా స్పీడ్ గా. బట్ గైస్ వాడికన్నా స్పీడ్ గా మన సుహో డాంగ్ గాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అండ్ దాంతో తాషిక్ గాడు చాలా షాక్ అయిపోతాడు సుహో వాడికన్నా స్పీడ్ గా ఎట్లున్నాడని. అండ్ అప్పుడు మన సుహో డాంగ్ గాడితో అంటాడు నీకు ఇతరంకి ఎట్లాంటి కనెక్షన్ లేదు అదైతే నాకు చాలా బాగా అర్థమైపోయింది, బట్ అట్లాంటప్పుడు నీకు స్టార్ ఫ్రాగ్మెంట్స్ ఎట్లా దొరికినాయి అండ్ ఆల్సో నువ్వు సిటీ మీద ఎందుకు అటాక్ చేసినవరా అని మన సుహో కోపంగా అడుగుతాడు డాంగ్ గాన్ని. అండ్ దాంతో డాంగ్ గాడు చాలా భయపడిపోతాడు. అండ్ వాడు అనుకుంటాడు సుహో ఒక ఆర్డినరీ హంటర్ కాదని. అండ్ వాడు సుహోతో అంటాడు నువ్వు నా మీద అటాక్ వేస్తే నా బ్రదర్ నిన్ను వదిలిపెట్టడని. అప్పుడు ఆఫ్కోర్స్ మన సుహో వాడి మీద అటాక్ వేస్తాడు. అతను వాడితో అంటాడు నీ బ్రదర్ ఒక ఎస్రం కంటర్ అయితే నాకేంది, ఐ డోంట్ కేర్, నేను అడిగిన క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్ చెప్పు అని సుహో వాడితో అంటాడు. అండ్ దాంతో డాంగ్ గాడు అంటాడు నా బ్రదరే నాకు స్టార్ ఫ్రాగ్మెంట్స్ ని ఇచ్చాడు అంతేగాని నాకు ఇంకేం తెలీదు అండ్ ఆల్సో నా దగ్గర ఎట్లాంటి రీజన్ లేదు సిటీ మీద అటాక్ చేయడానికి, నేనేదో ఆ ప్రిజనర్స్ కి ఉతగానే చెప్పాను టు అటాక్, చూడడానికి వాళ్ళు నా మాట వింటారా లేదా అని డాంగ్ గాడు అంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన సుహోకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే గైస్ వీడి వల్ల చాలా మంది పోయినారు కదా. సో అందుకే మన సుహోకి అంతకనం కోపం వస్తుంది. అండ్ గైస్ ఈవెన్ తాషిక్ గాడు కూడా చాలా భయపడిపోతూ ఉంటాడు. అండ్ వాడు పారిపోవాలని అనుకుంటాడు డాంగ్ గాన్ని ఇక్కడ వదిలేసి. బట్ గైస్ ఎప్పుడే పార్కాడు తాషిక్ గాన్ని కంట్రోల్ ఇస్తాడు. అండ్ వాడు తాషిక్ తో అంటాడు నువ్వు పారిపోకూడదు, నువ్వు సుహోతో ఫైట్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే నేను సుహో స్కిల్స్ ని చూడాలని అనుకుంటున్నా, అతను ఎంత స్ట్రాంగ్ అయిందో అది చూడాలని అనుకుంటున్నా. సో అందుకే తాషిక్ ఇప్పుడు నువ్వు పారిపోవద్దు సుహోతో ఫైట్ చేయాలి అని వాడు అంటాడు. అండ్ వాడు తాషిక్ గాన్ని కంట్రోల్ చేస్తాడు జస్ట్ లైక్ లీగ్ అని కంట్రోల్ చేసినట్టు. అండ్ గైస్ అప్పుడే తాషిక్ గాడు సుహో మీద అటాక్ వేస్తాడు. బట్ మన సుహో కరెక్ట్ టైంకి తప్పేసేసుకుంటాడు. అండ్ దాంతో అటాక్ డాంగ్ గడికి తగిలేస్తుంది. అండ్ దాంతో డాంగ్ గడి పని ఇంకా అయిపోద్ది. అండ్ గైస్ అప్పుడే బెరుగాడు సుహోతో అంటాడు నేను తాషిక్ గడి దగ్గర నుంచి అపోస్టల్ ఆఫ్ ది ఇథరం ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతున్నా అని బెరుగాడు అంటాడు. అండ్ దాంతో సుహో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు తాషిక్ గాడితో. అతను పార్క్ గాడితో అంటే అపోస్టల్ తో ఏమో చెప్పాలని అనుకుంటాడు. అండ్ గైస్ ఇక్కడతో చాప్టర్ 51 ఎండ్ అయిపోద్ది. చాప్టర్ 52 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. ఆ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి మర్చిపోకండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి మర్చిపోకండి. అండ్ ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.